హాయ్ గాయ్స్ అండ్ అసలు స్కిప్ చేయకండి. ఒక 10 seconds ఉంటాను అంతే ఈ వీడియో. దాని తర్వాత ఎపిసోడ్ స్టార్ట్ అయిపోతే ఏంటంటే నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను అండ్ నేను దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. అండ్ దీంట్లో వచ్చేసి ఏ కొత్త అప్డేట్ వచ్చినా దీంట్లోనే నేను అప్లోడ్ చేస్తాను. అండ్ మీకు ఒకవేళ మీరు లింక్ కానీ పనిచేయకపోతే ఇక జస్ట్ కేసీ కార్టూన్స్ అని కొట్టండి, మన ఛానల్లో ఫస్ట్ ఉంటుంది అండ్ దీన్ని క్లిక్ చేసి జాయిన్ అయిపోయింది. థ్యాంక్ యూ గైస్. అండ్ ఇంకా మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసేయచ్చు. టెరాకోటా పోకీమాన్ కాంటెస్ట్ లో మన హీరోలు విజయవంతంగా మొదటి రౌండ్ దాటి మతి పోగొట్టి సెకండ్ రౌండ్ కి చేరుకున్నారు. కుక్క తిప్పుకోనివ్వకుండా ఇద్దరు పోటీ పడి విపరీతమైన వేగంతో అటాక్స్ చేస్తూ తమ యాక్షన్ కొనసాగించారు. కానీ మే యాష్ లకు సమయం మించిపోతోంది. వారి బ్లేసికన్ ఇంకా సెప్టైల్ తమ బలమైన అటాక్స్ తో ప్రతిదాడులు చేస్తున్నాయి. ఫలితంగా భారీ విస్ఫోటనం ఏర్పడింది. విజేత ఎవరన్నది దాని పొగలో మరుగున ఉంది. మొదలు పెట్టిన చోటే ఇల్లుంది. సమయం అయిపోయింది కానీ మన విజేత ఎవరు? ఇద్దరి పాయింట్స్ సరి సమానంగా ఉన్నాయని న్యాయ నిర్ణేతలు నిర్ధారణకు వచ్చారు. నర్స్ జాయ్, ఈ పోటీ టై అయింది కాబట్టి పోటీ నియమాల ప్రకారం యాష్ వేలని విజేతలుగా ప్రకటిస్తున్నాం. ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. అవును, గొప్ప బ్యాటిల్ మే. థాంక్స్ యాష్, సేమ్ టు యు. దీనితో మన గొప్ప టెరకోటా కాంటెస్ట్ ముగింపుకొచ్చింది. ఇప్పుడు నర్స్ జాయ్ మన విజేతలకు టెరకోటా మెడల్ బహూకరిస్తారు. క్షమించండి, ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. నా దగ్గర ఒక మెడలే ఉంది. ఏం చేయాలో మాకు తెలుసు. అవును, దీన్ని పరిష్కరించేందుకు ఒకటే మార్గం ఉంది. నర్స్ జాయ్, మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి ఆ మెడల్ చూడొచ్చా? సరే, నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధం. సరే సెప్టైల్, లీవ్ ప్లే. ఇది నిజమైన స్నేహానికి తార్కాణంగా నిలిచింది. విజయాన్ని పంచుకున్నారు, అదేవిధంగా మెడల్ ని పంచుకున్నారు. మన విజేతల కోసం మీ అద్భుతమైన డబుల్ విక్టరీ గౌరవార్థం వేడి వేడి సూప్ తీసుకోండి. మీకు నచ్చిన విధంగానే చేశాను. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా తినేద్దాం. ఇక నేను ఆగలేను మ్యాక్స్. ఒక్క నిమిషం గాయ్స్, ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నీ మనసులో ఏముంది? నేను దాని గురించి చాలా కాలం నుండి ఆలోచిస్తున్నాను. అదేంటంటే నేను ఒక్కదాన్ని జోటో పోకీమాన్ కాంటెస్ట్ కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నువ్వు ఒక్కదానివేనా? మరి మ్యాక్స్ సంగతేంటి? మ్యాక్స్, నువ్వు నాతో పాటు వస్తే నేను నీ మీద ఆధారపడాల్సి వస్తుందని నాకు తెలుసు. మనం మొదటిసారి కలుసుకున్నది మీకు బాగా గుర్తుందనుకుంటాను. అప్పట్లో నాకేం కావాలో నాకు బొత్తిగా ఏమీ తెలియదు, కానీ ఇప్పుడు నాకు అన్ని బాగా తెలుసు. నేను మీతో ఇంతకాలం ప్రయాణం చేసిన తర్వాత నేనేం చేయాలనుకుంటున్నానో తెలుసుకున్నాను. చూడండి, నేను నేర్చుకోవడానికి ఇంకా ఎన్నో ఉన్నాయని తెలుసు. పోటీ చేయాల్సినవి ఎన్నో పోటీలున్నాయి. నా పోకీమాన్లను చూపించడానికి కొత్త పద్ధతులున్నాయి. వాటిని మెరుగుపరచడానికి ఎన్నో మార్గాలున్నాయి. సరిగ్గా చెప్పవు మే. మంచి మాటే చెప్పావు. పైగా డ్రూ ఇంకా సోలిడాడ్ అక్కడ నీకోసం ఎదురు చూస్తున్నారు. అవును, ఆ హార్లీ కూడా. కానీ అది మంచి విషయం అని చెప్పలేను. మ్యాక్స్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, నిన్నే కదా అడుగుతున్నాను. నాకెందుకో మ్యాక్స్ ఇప్పుడు తన ప్రయాణం గురించి ఆలోచిస్తున్నాడు అనిపిస్తోంది. సరే, మ్యాక్స్ తో నేను మాట్లాడి చూస్తాను. హే మ్యాక్స్, మీ అక్క తన కాంటెస్ట్ ట్రైనింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలనుకోవడం నీకు కూడా గొప్పే కదా. కానీ తనతో పాటు వెళ్ళకపోవడం నీకు కష్టంగానే ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే యాష్, కానీ ఇప్పుడు మేని చూస్తుంటే నాకు అసూయగా ఉంది. నువ్వు మే ఆ కాంపిటీషన్ లో బ్యాటిల్ చేస్తున్నప్పుడు నేను చాలా ఉత్సాహంగా ఫీల్ అయ్యాను. ఎందుకలా అనుకున్నానంటే ఏదో ఒక రోజు నేను కూడా మేలాగే బ్యాటిల్ చేస్తానన్న నమ్మకంతోనే. అవును, నాకు అర్థమైంది. నువ్వు కూడా ఒక గొప్ప పోకీమాన్ ట్రైనర్ అవ్వచ్చు మ్యాక్స్. ఆ తర్వాత మన ఇద్దరం బ్యాటిల్ చేద్దాం. నిజమే, కాకపోతే నువ్వు రెడీ అయినప్పుడు నాకు చెప్పాలి. అంటే నేను నీతో బ్యాటిల్ చెయ్యాలా? సూపర్, అది మంచి బ్యాటిల్ అవుతుంది. కానీ నేనే గెలుస్తాను, చూస్తూ ఉండు. ఇన్ని రోజులు నీ బ్యాటిలింగ్ చూస్తాను కాబట్టి నీ ట్రిక్కులన్నీ నాకు బాగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నేను ఓడించగలుగుతాను. మ్యాక్స్, మనం వెంటనే వెళ్ళాలి. అదే మన షేప్. ఇదిగో ఇందులో మీకు లంచ్ సర్ది పెట్టాను. ఆకలేసినప్పుడు తినండి. థాంక్స్ బ్రో.
జాగ్రత్త. సాలిడేట్ కనిపిస్తే తనని అడిగానని చెప్పండి. బాయ్ యాష్, నువ్వు నాకు ప్రామిస్ చేసావు, అది మర్చిపోకు. మర్చిపోను, ఎప్పుడు గుర్తుంచుకుంటానులే. అందరికీ బాయ్ బాయ్. నీకు కూడా బాయ్. వాళ్ళు వెళ్ళిపోయారు. అవును, నీకు తెలుసా, నేను పోకెమాన్ ట్రైనర్ అయిన వెంటనే యాష్ నాతో బ్యాటిల్ చేస్తానని ప్రామిస్ చేశాడు. ఇక నేను ఆగలేను. మన హోమన్ కి వెళ్ళగానే నాన్నకి తెలిసిన విషయాలన్నీ నాకు నేర్పమని అడుగుతాను. అప్పుడు నేను కూడా నాన్నలాగే గొప్ప జిమ్ లీడర్ అవుతాను. హే, మర్చిపోయాను, బ్రాక్ లంచ్ ఇచ్చాడుగా, అది తిందామా? మంచి ఐడియా, నాకు ఆకలిగా ఉంది. బ్రాక్ ఎవరిని ఆకలితో ఉండనివ్వడు. లెఫ్ట్ కి వెళ్తే ప్యాలెట్ టౌన్ వస్తుంది. ఫ్యూచర్ సిటీకి రైట్ కి వెళ్ళాలి. అయితే మనం అవును ఇక అంతే. అవును. నాకిప్పుడు బాగా ఆకలిగా ఉంది. నాకు కూడా యాష్. కానీ మనం రేపటి కోసం ఉంచుకున్న ఫుడ్ కూడా తినేసాం కదా యాష్. అబ్బా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్యాలెట్ టౌన్ చాలా దగ్గరలోనే ఉంది. నువ్వు అక్కడికి వెళ్తే నీ కోసం కమ్మని విందు ఎదురు చూస్తూ ఉంటుంది కదా. అవును, ఈ రోజు ఇంటికి తిరిగి వస్తానని అమ్మకి చెప్పాను. సరే బ్రాక్, ఫ్యూచర్ సిటీలో అందరిని అడిగానని చెప్పు, మర్చిపోకు. ఏ, అమ్మ మన కోసం చాలా వంటలు చేస్తుంటుంది. యాష్ ఎప్పటికీ కొన్ని విషయాలు మార్చుకోడు. సరే, నేను ఇక ఇంటికి వెళ్ళాలి. అయితే అందరూ వెళ్ళిపోయారు. పెద్దమ్మల గుంపు విడిపోయిందన్నమాట. మంచిది, తిందామా? తినడానికి ఏదైనా ఇస్తేనే నేను మాట్లాడతాను. ఒంటరి తుంటరిని పట్టుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు పికచూ కోసం ప్రయత్నిద్దాం. నీకు వాళ్ళు కనిపించారా? నాకు పసుపు రంగులో ఒక చిన్న మొక్క కూడా కనిపించట్లేదు. ఈసారి మాత్రం యాష్ ని వదలకూడదు. మనల్ని ఎన్నిసార్లు ఎక్కించాడు, కాబట్టి ప్రతీకారం తీర్చుకోవాలి. పికచూని నా పంజాలతో గీకిన ప్రతిసారి రెట్టింపు ఫలితాన్ని తర్వాత అనుభవిస్తున్నాను. నాకైతే పికచుని పట్టుకోగలమన్న నమ్మకం పూర్తిగా పోయింది. మనం వెనక ఉన్నాం కాబట్టి వదిలేస్తే మంచిది. అంటే టీమ్ రాకెట్ వెనక్కి తగ్గాలని అంటున్నావా? అలా చేస్తే మన పరువు మంట కలుస్తుందని మీకు తెలీదా? ఒక్కసారి టీమ్ రాకెట్ భవిష్యత్తు గురించి ఆలోచించి చూడండి. మనం 10 మందికి గైడెన్స్ ఇచ్చేలా ఉండాలి. ఇప్పుడు మనం తోక జాడిస్తే మన టీమ్ రాకెట్ బాధ్యతలు శిథిలమవ్వవా? నిజంగా మీరు అలా జరగాలని కోరుకుంటున్నారా? సమాధానం చెప్పండి. పికచుని పట్టుకోవడానికి మనం ఉన్నామన్న సంగతి మర్చిపోయారా? ఏం మర్చిపోలేదు. నేను తప్పు చేశాను, నువ్వే రైట్. మనం ఎందుకు గతంలోనే ఉండాలి? మన భవిష్యత్ కష్టాలను చూద్దాం. మన టీమ్ రాకెట్ అక్కడుంటుంది. విధ్వంసాన్ని సృష్టిస్తుంది. అందులో పికచూని దొంగిలించడము ఇమిడి ఉంది. థండర్ బోల్ట్ అనుకుంటాను. పీకా పవర్. ఇది మనం మార్చుకున్న నిర్ణయానికి బహుమతి ఏమో కాదు. కనీసం కలర్ అయినా మ్యాచ్ అయింది. నేను చాలా పోకిమాలను చూశాను, కానీ ఇది కొత్తగా ఉంది. దానిని పట్టుకుందాం. ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు మనం పికచూని పట్టుకోవడానికి కదా వచ్చాం. అయితే ఏదైనా కొత్త పోకెమాన్ కనిపిస్తే పట్టుకోకూడదని నేను చెప్పానా? లంచ్ టైం అంటే ఇది క్రంచ్ టైం. క్రంచ్ అయినా కొంచెం సున్నితం. సరే, నాకు అర్థమైంది. ఇది కాసుకో. లంచ్ తో సహా పట్టుకుంటాం. మనం ఇప్పుడు ఒక కొత్త పోకెమాన్ పట్టుకున్నాం. మన ముందున్న వక్రరేఖ ఎలా ఉందో బాస్ చూసేంత వరకు ఆగు. ట్రైన్ సెట్టర్స్ బాగా సంపాదిస్తారు. మన ఎత్తుకు ఎదురుతాం, కొత్త పోకెమాన్ లాగుతాం, ధనవంతులవుతాం. పికచూనే ఈ వల్లోంచి బయటపడలేకపోయాడు. మరి నీలో పికచూ కంటే అంత ప్రత్యేకత ఏముందో చెప్పు. పీకచు, నువ్వు అది చూసావా? అవును, అదేంటో చూడ్డం మంచిది. హేయ్, నా పోకిమాన్ మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. ఆడుకుంటున్నాం. అతను దీని ట్రైనర్ అనుకుంటా. ట్రైనర్ అయితే నాకెందుకు, పర్వాలేదు లాగు. రాకెట్. నీ పనులు చూసి నాకు బాగా విసుగొచ్చింది. మీరు నాతో బ్యాటిల్ చేయండి. నువ్వు శ్రమ పడకు యాష్. చూసి చాలా రోజులైంది కదా యాష్ బాయ్. నువ్వా గ్యారీ? నువ్వు దిగులు పడకే ఎలక్ట్రిక్ బాయ్. నీ ఎలక్ట్రిక్ అటాక్ పని చేయకపోయినా మనం గెలవడానికి వేరే మార్గాలు ఉన్నాయి. ఎలక్టివ్ వైరా? నువ్వు ఆయిల్ టైల్ ఉపయోగించు. దారాన్ని తెచ్చినట్టు వలను తెంపేశాడు. బహుశా పాత పోకిమాన్ సేఫ్ ఏమో. వీల్లేదు, మనం కూడా ఫైట్ చేద్దాం. సరే, ఎన్ని పసుపు పోకెమాన్స్ ఉన్నా సరే మేమే బెస్ట్. థండర్ పంచ్. ముందు మనం
ఒక ఆకు తిప్పావు, ఆ తర్వాత ఇది. మనం ఎప్పటికైనా నేర్చుకుంటామంటావా? అది నీకు తర్వాత సీజన్ లో తెలుస్తుందిలే. వావ్, సరే ఎలక్ట్రిక్ వైర్ ఆవేశం తగ్గించుకో. డేటా లేదు. డేటా లేదా? నాకు సినోలో ఎలక్ట్రిక్ వైర్ దొరికింది. ఇది చాలా బాగుంది కదా. అవును, సినోలో అద్భుతమైన పోకిమోన్లు దొరుకుతాయి కదా. హే గ్యారీ, మనం బ్యాటిల్ చేద్దామా? ఇప్పుడొద్దు, ఎలక్ట్రిక్ వైర్ ఇప్పటికే చాలా ఎనర్జీని ఉపయోగించేసింది. ఆ? కానీ నీకు నాతో నిజంగా బ్యాటిల్ చేయాలనంటే మా తాతగారి ల్యాబ్ దగ్గరికి రా. సరే, నేను అక్కడే కలుస్తాను గ్యారీ. వావ్, ఇల్లు వచ్చేసింది. హా. అమ్మా, నేను వచ్చేసాను. పీకచ్చు కూడా వచ్చేసాడు. హా? బహుశా షాపింగ్ ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు. వెళ్ళి ప్రొఫెసర్ ఓక్ గారికి హాయ్ చెప్పొద్దామా పీకచ్చు? ప్రొఫెసర్ ఓక్, ట్రేసీ, హే, అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఓహో, వీళ్ళు కూడా షాపింగ్ కి వెళ్ళుంటారనుకుంటాను. హలో ప్రొఫెసర్ ఓక్, ట్రేసీ, ఎక్కడున్నారు గాయ్స్? నేను యాష్ ని వచ్చాను. ఇది చాలా విచిత్రంగా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. అండ్ తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంటుంది. బాయ్.